తూర్పుగోదావరి జిల్లా గోకవరంకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామాజిక సేవకుడు కంబాల శ్రీనివాసరావు బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 25వ ఏపీ బీజేపీ అగ్రనేతల సమక్షంలో జరగనున్న భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాజకీయాల ద్వారా ప్రజలకు నిజమైన లబ్ది చేయడం కోసం తాను బీజేపీలో చేరుతున్నానని అంటున్న కంబాల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జిల్లా గోకవరం కేంద్రంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను గత 2 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 3 నియోజకవర్గాల ప్రజలకు అందిస్తున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీన ఆయన బీజేపీలో చేరేందుకు కూడా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు కంబాల శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి ఆధ్యాత్మిక సేవా రంగాల నుంచి ఏదైతే రాజకీయాల వైపు ఎందుకు అడుగులు వేస్తున్నారో, అదేవిధంగా బీజేపీ ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ కూడా బీజేపీని ఎంచుకోవడానికి కారణం ఏంటనేది ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానంగా మీరు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల నుంచి రాజకీయాల వైపు ఎందుకు అడుగులు వేస్తున్నారు, అసలు మీ ప్రస్థానం ఎలా జరిగింది ఇంతవరకు? శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా ఈ గోకవరం గ్రామం నుంచి విశిష్టమైన కార్యక్రమం అందిస్తున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా దగ్గర రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను ఈ ఊర్లోనే పుట్టి ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెరిగాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్లాను 80 ఏళ్ళు. అక్కడ సెటిల్ అయ్యి ప్రముఖ పారిశ్రామిక రంగాలలో పనిచేస్తూ, అంటే సీనియర్ జనరల్ మేనేజర్గా ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తూ నాకు 2 పిల్లలు, వాళ్ళిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. యాదాలాపంగా మీడియాలో హైందవ ధర్మం గురించి, భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి, హిందువుల మీద జరుగుతున్న దాడులు, అన్యమతస్థుల్ని రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం చేయడం, ఇవన్నీ యాదాలాపంగా చూడడం జరిగింది. చాలా వేదనకు గురైన తర్వాత ఏదైనా చేద్దామని చెప్పి ఈ గ్రామానికి వచ్చి నా మేనల్లుడు అయ్యప్ప, అలాగే దళిత నాయకుడైన వరసాల ప్రసాద్ గారు, నాకు తోడుగా ఉండే తామల రాంబాబు గారు, అలాగే మా ఇనకోడి దొరగారు, జగన్నాథ శర్మ పంతులు గారు, ఇలాగ ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరితో పాటు మా మట్టా మంగరాజ్ గారు, వీరందరితో పాటు కార్యకలాపాలు చేస్తుండేవాడిని. మేము 3 సంవత్సరాల వయసు నుండి 80 సంవత్సరాల వయసు వరకు ఉండే వివిధ వర్గాల ప్రజలు, జాతి మత కులాలకు అతీతంగా ఎవరైతే ఉన్నారో మానవత్వమే ప్రధాన అంశంగా తీసుకుంటూ వయసు ఉండే వివిధ వర్గాల ప్రజలకి అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తాను. ముఖ్యమైనవి ఏంటంటే, ఎవరైనా భర్త చనిపోయిన మహిళ ఉంటే వారికి 2 పిల్లలుండి తెల్లవారు లేస్తే ఎలా బ్రతకాలనుకునే ఆలోచనతో ఉండే వాళ్ళకి మేము ఉచితంగా వారి కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 25 కేజీలు బియ్యం ఉచితంగా ఇస్తున్నాం. ఇలా 100 కుటుంబాలకు ఇస్తున్నాం. అలాగే హైందవ చైతన్యం తీసుకురావాలని చెప్పని మహిళలకు శ్రావణ మాసంలో ఒక బంగారు రూపుని పోయిన సంవత్సరం 100 మందికి 100 గ్రాములు బంగారం ఇచ్చాం. అంటే ఒక్కో మహిళకు 1 గ్రాము 5,500 రూపాయలు చొప్పున. అలా ఇస్తున్నప్పుడు చాలా మంది పేద మహిళలు లక్కీ డ్రాలో తగిలి వాళ్ళ స్టేజ్ మీదకి వచ్చి, స్వామి, మా జీవితంలో ఎప్పుడు కూడా బంగారు నాణ్యాన్ని చూస్తామని చెప్పి మేము ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది ఈ రోజుని మీ ప్రోగ్రాంలు చూడడం వస్తానంటే నాకు కళ్ళనీళ్ళ పర్యంతం నేను కూడా అయ్యాను. వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకున్నా నాకు అలానే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం దాదాపుగా 500 గ్రాముల బంగారాన్ని 500 మహిళలకు 17,000 మందిని మన రాజానగరం, జగ్గంపేట, అల్లూరు సీతారామరాజు నియోజకవర్గాల నుంచి 17,000 మంది మహిళలను రిజిస్టర్ చేసుకుని దాంట్లో 500 మంది మహిళలకు ఈ 7,500 రూపాయలు విలువ కలిగే బంగారు వరలక్ష్మి రూపుని శ్రావణ మాసంలో వాడు పూజ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇలాంటివి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంది. భారతదేశం అంతా మా వైపు చూసేలాగా ఒక పెద్ద పండుగలా నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీ అంటే ప్రధానంగా మీ భావజాలానికి భారతీయ జనతా పార్టీ సరైన వేదికను భావించబట్టే మీరు వెళ్తున్నట్టుగా ఉందా? ఇప్పుడు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఎలా ఉండిపోతున్నాయి సార్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత? 100% కూడా భావజాలం చాలా సామీప్యంగా ఉందండి. నా మనసులో ఉండే భావం భారతీయ జనతా పార్టీ కలిసింది కాబట్టి మేము అలా. రెండోది, మేము తప్పనిసరిగా మాత్రం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరు మీద ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో దానికి ఎటువంటి ఆటంకం ఉండదని దాని పది చేసుకుని పోతుంటుంది. నేను ప్రధానంగా జాయిన్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వాల నుంచి వచ్చే రాజకీయ లబ్ధి వనరులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు చేరకుండా దుర్వినియోగం అవుతున్నాయండి. ప్రజలందరి యొక్క ముఖ్యోద్దేశం ఒకటే, మీలాంటి వాళ్ళు వస్తే ఆ దుర్వినియోగం కాకుండా ప్రజలందరికీ కూడా అది రాజకీయ లబ్ధి అందరికీ కూడా చేరుతుందనే భావన అందరూ నన్ను అడగడంతో నాకు కూడా సంతోషం అనిపించి నేను దాంట్లో నిర్ణయం తీసుకున్నాను. ఈ విధంగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. జై. ఒక్కొక్క విషయం జీ న్యూస్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు. ఎందుకంటే జీ న్యూస్ అనేది ఒక ప్రభంజనం.
అది 14 భాషల్లోని 8 భాషల్లో వస్తుంది. అది వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా క్వాలిటీతోటి గంటసేపు కార్యక్రమం ఇస్తే గంటసేపు చూడాలనిపించే విధంగా మీరు చేస్తున్నారు. కాబట్టి నేను జీ న్యూస్ ఫ్యాన్ని. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇది తన భావజాలానికి అనుకూలంగా అదే సారూప్యత ఉండవలనలే భారతీయ జనతా పార్టీలో తాను చేరుతున్నానని చెప్పి కూడా కంబాల శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ నెల 25వ తేదీన ఇక్కడ గోకవరం తంటికొండ రోడ్లో ఉన్న లేఅవుట్లో దాదాపు 10,000 మందితో ఈ భారతీయ జనతా పార్టీలో చేరేలాగా ఇక్కడ ఇప్పటికే ఏర్పాట్లు అయ్యి ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి ఏదైతే మాజీ ప్రధాని వాజ్పేయి పుట్టినరోజు నాడు తాను భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా కంబాల శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఓవర్ టు స్టూడియో.